కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. మూడో చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ. కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి గత వారం 3వ అధ్యాయం చదివి వినిపించాను. ప్రాణికి నడుమ అన్న 3వ అధ్యాయం తర్వాత ఈరోజు 4వ అధ్యాయం నిరంజన్ దోశ తిన్నాడన్న పాఠంలోకి వెళదాం. నిరంజన్ దోశ తినింది ఓ పెద్ద పాఠం వాడికి. నిరంజన్ దోశ తిన్నాడు అన్న 3 పదాల వాక్యాన్నే సుమారు 8 రోజులు పాఠం చేయడం జరిగింది. అది కూడా వాడు ప్రతిరోజు ఉదయాన తిండి నాస్టా తినేటప్పుడే నేర్పించాలి. వేరే సమయంలో చెబితే వాడికి అర్థమవ్వదు. వాడు దోశ తినేటప్పుడే ఎవరు దోశ తిన్నారు అని అడిగితే మొదట్లో మౌనమే సమాధానం. మా ముఖం చూడడం తప్ప ఇంకేమీ చేసేవాడు కాదు. టక్కున ఊరుకుండిపోయేవాడు. అప్పుడు ఓ నోట్బుక్లో నిరంజన్ దోశ తిన్నాడు అని రాసి, నిరంజన్ అంటే నువ్వే అని తాకి చెప్పి, వాడు తినే దోశ చూపించి దోశను తిన్నాడు అంటూ తినడాన్ని చేష్ట ద్వారా చెప్పాలి. అప్పుడు వాడికి ఈ 3 శబ్దాల పరిచయం అవుతుంది. దీన్నే కాస్త మార్చి అడిగితే మళ్ళీ వాడి నుండి బదులుండదు. నిరంజన్ దోశ తిన్నాడు అని చెప్పిన వెంటనే ఎవరు దోశ తిన్నారు అని అడిగితే వాడు సమాధానం చెప్పడు. ఎందుకంటే ఇక్కడ ఎవరు అన్న శబ్దం వాడికి కొత్తది. అప్పుడు మళ్ళీ నిరంజన్ దోశ తిన్నాడు అన్నది నోట్బుక్లో రాసి, దాని క్రింద ఎవరు దోశ తిన్నారు అన్నదాన్ని కూడా రాసి, ఈ 2 వాక్యాల్లోనూ ఉన్న కామన్గా ఉన్న పదాలను వాడికి చూపి తెలియచెప్పాలి. నిరంజన్ అన్న పదము కింద ఎవరు అన్న పదము ఉండడం మూలాన ఎవరు దోశ తిన్నారు అని అడిగితే నిరంజన్ దోశ తిన్నాడు అని చెప్పాలని విడమర్చి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా పదే చెబితే ఎవరు దోశ తిన్నారు అన్న ప్రశ్నకు బదులు నిరంజన్ దోశ తిన్నాడు అన్నది వాడికి అర్థమవుతుంది. మళ్ళీ ఆ ప్రశ్నే వేస్తే వాడి నుండి అదే బదులు వస్తుంది. ఇప్పుడు వాడు నిరంజన్ దోశ తిన్నాడు అని అంటాడే తప్ప నేను దోశ తిన్నాను అని అనడు. మళ్ళీ దానికి మరో పాఠం. నిరంజన్ అంటే నేను అనాలి అని నేర్పించాలంటే కష్టమైన పని. దానికి మరో సర్కస్. మళ్ళీ పెన్ను పట్టి అన్నీ తెచ్చి పెట్టుకుని దాంట్లో రాసి వాడి మనసులో నిలిచిపోయేలా చేయాలి. అప్పుడు వాడు నిరంజన్ అంటే నేను అన్నది తెలుసుకుంటాడు. నువ్వు ఏం తిన్నావు అని అడిగితే వాడు మళ్ళీ తికమక పడతాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏం తిన్నావు 3 శబ్దాలు వాడికి కొత్త. మళ్ళీ నోట్బుక్లో నిరంజన్ క్రింద నువ్వు అని రాసి, నిరంజన్ అంటే నువ్వు అన్నదాన్ని వాణ్ణి తాకి చూపించి, ఏం కింద దోశ అని రాసి దాన్ని తెలియచెప్పితే అప్పుడు వాడికి దోశ తిన్నాను అన్నది అర్థమవుతుంది. ఇదంతా వాడు దోశ తినేటప్పుడే తెలియచెప్పాలి. అలాగే భోంచేసేటప్పుడు, కషాయం తాగేటప్పుడు వేరే పాఠాలు. ఆ కాలంలో మా ఇంట్లో తిండి భోజనం అన్నవి కేవలం పొట్ట నింపుకునే పనులు కావు, నిమిషాల్లో అయ్యే పనులు కావు. గంటలు దోశ తినడం, భోజనం చేసే ప్రక్రియ జరిగేది. కడుపే కాకుండా తల కూడా నింపే కార్యం అది. మా తలలో నిండేవి. వాడి నుండి ప్రతిరోజు బ్రతుకు గురించి నేర్చుకునేవాళ్ళం. నిరంజన్ దోశను ఏమి చేశాడు? నువ్వు ఎన్ని దోశలు తిన్నావు? నువ్వు దోశ తిన్నావా? దేంట్లో దోశ తిన్నావు? నువ్వు వట్టి దోశ తిన్నావా? దేన్నించి దోశ తిన్నావు? దోశతో ఏమి నంజుకుని తిన్నావు? దోశ ఎవరు చేశారు? దోశ ఎవరు వడ్డించారు? వట్టి దోశ తినొచ్చా? దోశతో ఏమి నంజుకోవటం నీకిష్టం? దోశ ఆకారమేమి? దోశ రంగు ఏమిటి? దోశకు చిల్లు ఉన్నిందా? అందరి ఇండ్ల దోశకు చిల్లి ఉంటుందా? దోశను దేంతో చేస్తారు? దోశ తినడానికి ఎలా ఉన్నింది? ఈరోజు దోశ చేయాలంటే పిండి ఎప్పుడు తయారు చేయాలి? జేజి దోశ తిన్నారా? నాన్న దోశ తిన్నారా? అమ్మ దోశ తిన్నారా?
నిన్న దోశ తిన్నావా? రేపు దోశ చేస్తారా? నువ్వు ఎక్కువ దోశలు తింటావా? నాన్న ఎక్కువ దోశలు తింటారా? దోశ దేని మీద చేస్తారు? దోశను దేంతో తీస్తారు? వేరే వేరే రకమైన దోశలు ఉంటాయా? నీకు ఏ ఏ దోశలు తెలుసు? నీకు ఏ దోశ ఇష్టం? కుక్క దోశ తింటుందా? ఇలా ప్రశ్న పైన ప్రశ్న వేసి దానికి వాడి నుండి బదులు రాబట్టితే వాడి దోశ తింటుండగా దోశతో పాటు వాడి తలలో ఇంకొన్ని శబ్దాలు నిండిపోతాయి. నువ్వు దోశ తింటావా అన్నది అర్థమైన తర్వాత జేజి దోశ తిన్నారా అని అడిగితే వాడి నుండి బదులు రాదు. దానికి మళ్ళీ జేజి దోశ తినేటప్పుడే వాణ్ణి తీసుకెళ్ళి జేజి దోశ తినేది చూపించి జేజి దోశ తిన్నారు అని చెప్పి సాధన చేయిస్తే వాడికి జేజి కూడా దోశ తింటారు అన్నది అర్థమవుతుంది. అదే రీతి అమ్మ, నాన్న, కుక్క, పిల్లి, ఆవు అందరూ దోశ తినడాన్ని చూపించే దానికి సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టిన పిదపే తరువాతి పాఠం. ఇలా రోజు తెల్లవారుతూనే నిరంజన్కు పాఠం వల్లించడానికి ఇంట్లో వాళ్ళంతా నడుం బిగించి నిలబడాలి. ఇవన్నీ వాడికి ప్రాథమిక అక్షరాభ్యాసం అయిన తర్వాత జరిగిన సంఘటనలు. కానీ వాణ్ణి మొట్టమొదట మాట్లాడేటట్టు చేసిన కసరత్తు ఇంకా విచిత్రం. అదొక కుతూహలం కలిగించే కథ కూడా. వానికి మాట్లాడడం అత్యవసరం అన్న పరిస్థితి కల్పించాం. వాడు ఏదైనా చేత్తో నోటితో సంజ్ఞ చేసి అడిగితే ఇచ్చేవాళ్ళం కాము. ఏమి కావాలన్నా వాడు నోరు తెరిచి అడగాల్సి వచ్చేది. అలా అడిగితే మాత్రమే వాడికి కావలసింది దొరికేది. కానీ మొదట్లో అడగటానికి వాడికి ఏ శబ్దమో తెలియదు. అందువల్ల చాలా ఇబ్బంది పడేవాడు. మాకు ఇబ్బందితో కోపం తెప్పించేవాడు. ప్రతిరోజు రాత్రి అందరము కలిసికట్టుగా భోజనానికి కూర్చునేవాళ్ళం. ప్రొద్దున అందరికీ స్కూల్, పనికిపోయే హడావుడి. పనికిపోయే తొందరలో అందరము కలిసి నాష్టా చేయడానికి కూడా వీలయ్యేది కాదు. మధ్యాహ్నం దీప, నిరంజన్, నికేతన్ స్కూల్లోనే భోంచేసేవారు. అందువల్ల రాత్రి మాత్రం అందరం కలిసి భోంచేసేవాళ్ళం. నేను, అమ్మ, దీప, నికేతన్, నిరంజన్ అందరము ఒకేసారి భోజనానికి కూర్చునేవాళ్ళం. అన్నం, చారు, మజ్జిగ అన్నీ తట్ట ముందుంచుకొని మాకు కావలసిన దాన్ని వడ్డించుకొని తినడం మాకు అలవాటు. అలాగే అందరికీ తట్టలు పెట్టి అన్నం వడ్డించేవాళ్ళం. నిరంజన్కు మాత్రం ఏమీ వడ్డించేవాళ్ళం కాదు. అప్పుడు నిరంజన్ చేత్తో సైగ చేసి అన్నం పెట్టమని అడిగేవాడు. కానీ మేమెవ్వరము దానికి స్పందించేవాళ్లమే కాదు. మాకు వాడి సైగలు అర్థం కాలేదన్నట్లు ప్రవర్తించేవాళ్ళం. వాడి తట్ట ఎదురుగా దీప కూర్చుని అన్నం అని అడుగు, అన్నం పెడతాను అని అనేది. కానీ వాడికి ఈ ప్రపంచంలోని ఏ పదమూ స్పష్టంగా తెలియదు. అందుకే వాడు ఊరకే దిట్టించి దీప ముఖాన్నే చూసేవాడు. మళ్ళీ చేత్తో సైగ చేసి అన్నం పెట్టమని అడిగేవాడు. దానికి దీప స్పందించేది కాదు. పెద్దగా నోరు తెరిచి బిగ్గరగా అన్నం అని అరుస్తూ నువ్వు ఇలా అను అనేది. నిరంజన్ కూడా పెద్దగా నోరు తెరిచేవాడు. దాంతోపాటు అన్నం వైపు చేయి చూపించి తనకు పెట్టమని సైగ చేసేవాడు. కానీ వాడి నోట్లో అన్నం అనే శబ్దం మాత్రం వచ్చేది కాదు. వాడికి ఒకవైపు కోపం, ఇంకోవైపు ఆకలి, మరోవైపు అందరూ భోంచేయడం ముగించేశారు. తానొక్కడే కూర్చునుండిపోయేననే కలత. అందువల్ల కోపం చేసుకుని అరచేవాడు. అమ్మ మీదికి ఎగిరేవాడు. తట్ట ఎత్తి విసిరేసేవాడు. వాడు విసిరేసిన పళ్ళెం అన్నానికో సాంబారుకో తగిలి అవి కిందికి ఒలికిపోయేవి. వాడి గలభా ఎక్కువయ్యేది. ఇలా వాడి గలాటా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 1 గంట వరకు కూడా సాగేవి. సుమారు 1 గంట అయిన తరువాత కూడా వాడికి అన్నం అనడానికి రాలేదు. అయితే ఈ రోజుకు ఇంత చాలు అని దీప కన్నీరు కారిస్తూ వాడికి అన్నం తినిపించేది. ఎన్నోసార్లు వాడొక్కడే భోంచేసేవాడు. దీప పస్తులుండేది. మళ్ళీ మరుసటి నాటి రాత్రి ఇది పునరావృత్తమయ్యేది. మళ్ళీ ఓ గంట గలాట, చికాకు, అరవడం, అన్నం కింద వేయటం అన్నీ జరిగేవి. ఈ రభస నడుమ కావాలంటే మేము భోజనం చేసి ముగించాల్సిందే. అయ్యో, ఇదేమిటి రోజు రగడ అన వీలు లేదు. పాపం వాడింకా పసివాడు, వాడికి ఏం తెలుస్తుంది? అది వాడలా ఆకలిగా ఉంటే ఇలా శిక్షించటం భావ్యమా అని అనుకో వీల్లేదు. అది ఒక పాఠం.
నిజానికి అది నిరంజన్కే కాదు, మాకు కూడా పాఠమే. అలా 10-15 రోజులు గడిచిన తరువాయి ఏదో ఒకరోజు అన్నం అన్నాడు. అబ్బా! ఆ రోజు సంతోషాన్ని ఎలా వర్ణించేది. అప్పటికల్లా దీప కళ్ళల్లో నీరు ఇంకిపోయినప్పటికీ వాడు అన్నం అన్న సంతోషానికి మరోసారి కళ్ళల్లో నీళ్లు ప్రవహించాయి. మా అమ్మ కూడా మనుమణ్ణి ఎత్తుకుని ముద్దాడింది. నిరంజన్కు ఇవేవీ పట్టలేదు. అన్నం పెట్టి తినిపిస్తే చాలు. జేజి నుండి తప్పించుకుని భోజనానికి కూర్చున్నాడు. నిరంజన్ అన్నం అన్న మొట్టమొదటి దినాన్ని మరిచేదెలా? ఆ రోజు చాలా సంతోషంగా భోజనాలు సాగాయి. మరునాడు ప్లేట్ పెడుతూనే నిరంజన్ అన్నం అన్నాడు. ఆ వేళ ఎలాంటి రభస లేకుండానే భోజనాలయ్యాయి. అన్ని రోజులు ఇలాగే ఉండకూడదా అని మాకనిపించింది. కానీ మళ్ళీ 3-4 రోజుల్లో మళ్ళీ పాఠం ప్రారంభం. ఇప్పుడు ప్లేట్ పెట్టిన తక్షణం అన్నం అనడం వాడు నేర్చుకున్నాడు. మిగిలిన వారికి అన్నం పెట్టి చారు తాలింపు వడ్డించేవారు. వాళ్లకు కావలసిన దాన్ని వేసుకుని తినేవారు. నిరంజన్ ప్లేట్లో ఒట్టి అన్నం మాత్రం ఉండేది. నువ్వు చారు అను, చారు వేస్తాను అని దీప పట్టుపట్టేది. అప్పటికే తను మాట్లాడితేనే తనకు కావలసినది దొరుకుతుందని వాడికి అర్థమైంది. వాడికి తెలియవచ్చిందని మాకు తెలిసినందువల్ల ఇప్పుడు అంత సమయం పట్టలేదు. దీప కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు. నువ్వు చారు అని అను, వేస్తాను అనేది మాత్రం దాదాపు ఓ 10 రోజుల వరకు కొనసాగింది. అప్పుడు గలాట, చికాకు అన్నీ మామూలే. అలాగే ప్లేట్ ఎత్తి విసిరేయడము, అన్నం పడేసేది కూడా. ఆ విషయంలో కరుణకు స్థానమే లేకపోయింది. వాడు చారు అనాలి, వేయించుకుని తినాలి, అంతే. దీప మనస్సే కాదు, మా మనసులు కూడా కరడు కట్టిపోయాయి. ఇలా రభసతో భోంచేయడమే మా సంప్రదాయమేమో అనిపించింది. ఎలాగో ఒకరోజు వాడు చారు అన్నాడు. ఆ రోజు మాకు నెమ్మదితో భోజనం. ఇది కేవలం అన్నం చారులకు మాత్రమే పరిమితం కాదు గదా. తాలింపు, కూర, చట్నీ, ఊరగాయ, పచ్చిపులుసు, పులుసు, సాంబారు అన్నిటికీ ఈ ప్రయాస కొనసాగింది. కానీ రాను రాను వాడు కొత్త శబ్దాలకు తక్కువ సమయమే తీసుకున్నాడు. అన్నం అనడానికి 15 రోజులు పడితే 3 రోజుల్లోనే సాంబారు అన్నాడు. చట్నీకి ఇంకా తక్కువ రోజులే పట్టాయి. తరువాతి రోజుల్లో ప్రతిరోజు ఓ కొత్త శబ్దాన్ని నేర్చుకోవటం మొదలెట్టాడు. ఇలా ఓ అనివార్యతను కల్పించి నిరంజన్ నోటి నుండి శబ్దాలను వెలికి రాబట్టడం కేవలం భోజనానికే పరిమితం కాలేదు. వాడికి ఏమి కావాలన్నా నోరు తెరిచి అడిగేలా చేశాం. వాడు దప్పికతో తనకలాడినా కూడా వాడు నోరు తెరిచి నీరు అని అడిగేంతవరకు నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళం కాదు. బట్టలు వేసుకోవాలన్నా, ఒంటేలకు అర్జెంటైనా, టాయిలెట్కు పోవాలన్నా వాడు నోటితో అడిగే ఆ సదుపాయాన్ని పొందాల్సిందే. వాడు చెడ్డీలో ఒంటేలకు పోసుకున్నా సరే, ఒంటేలకు పోవాలి అని అడిగితేనే టాయిలెట్ తలుపు తెరిచేవాళ్ళం. ఇలా ఇంట్లో వాళ్ళందరూ వాడికి అనివార్యమైన పరిస్థితి కల్పించిన తర్వాతే తనకు ఏమి కావాలన్నా నోరు తెరిచి అడగాల్సిందే అన్న విషయం వాడికి అర్థమైంది. వాడు మాట్లాడేదంతా సరిగా ఉండేదని కాదు, కానీ ఏది అడగాలన్నా తన నోట్లో నుండి ఏదో ఒక శబ్దం వెలువరించేవాడు. చెవిటి పిల్లలు ఏదైనా కొత్త శబ్దం పలకాలంటే మౌనంగా ఉండిపోతారు. అప్పటికే ఏ ఏ పదాలు తెలిసి ఉంటాయో వాటికి మాత్రం మిగతా వాళ్లలాగా బదులు చెబుతారు, వ్యవహరిస్తారు. అందువల్ల అన్ని శబ్దాలను నేర్పించటం అత్యవసరం. అంతేగాక అన్ని వస్తువులను చూపించి వారి అనుభవానికి వచ్చేలా చేసి నేర్పించాలి. రైలు వెళుతుంది అని నోటితో చెబితే చాలదు, రైలు చూపించాలి. వీలైతే రైల్లో తీసుకెళ్ళాలి. అదే రకంగా ఆటో, బస్సు, విమానం, లారీ అన్నీ కాకుండా రైలు చూపించినప్పుడు దాని ఇంజిన్ చూపించాలి. దానికి బొగ్గు ఇంధనంగా వేయటం చూపించాలి. బస్సు, లారీ అయితే వాటికి పెట్రోల్ పట్టించడం చూపించాలి. అది ఎలా కదలగలుగుతోంది, దాని చలనానికి మూలశక్తి ఏమిటి, దాన్ని ఏమంటారు, వీటన్నిటినీ సూక్ష్మంగా చెప్పాలి. ఏదైనా వస్తువును అతనికి పరిచయం చేయాలంటే దానికి సంబంధించినంత వరకు ఎంత సాధ్యమైతే అంత వివరించి చెప్పాలి. సాధ్యమైనంత ఎక్కువ ప్రశ్నలు అడిగి వాని నుండి బదులు రాబట్టాలి. ఇంత చిన్నపిల్లాడికి అవన్నీ ఎందుకు, రైలు బస్సు అంటే చాలదా అని అనుకోకూడదు. ఖచ్చితంగా అన్నీ చెబితే గాని వాళ్లకు అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ చెబితే దాంట్లో అర్ధభాగమో కాలుభాగమో
వాడి తలలో నిలుస్తుంది. అప్పుడే బయటి వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళు బదులు చెప్పగలరు. రోజు 24 గంటలు నిరంజన్కు నేర్పించడానికే అని అనుకునేది దీప. ఒక్క క్షణం వాడు ఆటలాడాలనుకున్నా, నవ్వాలనుకున్నా, ఏడవాలనుకున్నా కూడా అంత సమయం వృధా అని దీప అభిప్రాయం. వాణ్ణి ఏడ్చేందుకు కూడా వదిలేది కాదు. ఇది మా అమ్మ మనసును కొంచెం నొప్పించేది, నాకు కాస్త కలత కలిగించేది. కానీ నిరంజన్ ఆటలాడలేదు, నవ్వలేదు అని ఊరికే ఉండటానికి వీల్లేదు. వాడి బాల్యమే ఇలా గడిచిపోయిందే అని చింతించడానికి కూడా లేదు. చిన్నప్పుడు వాడిని ఆటలాడుకోవడానికి, నవ్వుకోవడానికని వదిలేస్తే ముందు ముందు జీవితంలో వాడికి నవ్వే అవకాశం ఉండదు అన్న విషయం మా మనసులో దట్టంగా ఆవరించింది. అవును, ప్రాణముంది అన్నాడు. చెవిటి పిల్లలకు మాటలు నేర్పడంలో కష్టముంది. ఒక రకంగా అది అమానుషమే. కానీ వాటినన్నిటినీ సహించాలి. లేదంటే అయ్యో వాడింకా పసికందు, చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు, రోజు 24 గంటలు పాఠం పాఠం అని నేర్పిస్తే వాడి మనోస్థితి ఎలా ఉంటుంది అని మనం కలలో కూడా అనుకోకూడదు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు చిన్నప్పుడే అన్నీ నేర్పించాలి. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా నేర్పించాలి. ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా వాడికి నేర్పించాల్సిన సమయమే అని భావించాలి. ఇక్కడ విసుగుకు ఆస్కారమే లేదు, కష్టమనే మాటే లేదు. వాడికి అర్థమైనా కాకున్నా మనం నేర్పిస్తూనే ఉండాలి. అలా అని అన్నీ వాడికి అర్థమవుతాయని కాదు. అయితే ఇప్పుడు ఏమేం శబ్దాలు వాడి చెవిన పడతాయో అవన్నీ ముందెప్పుడో వాడికి ఉపయోగపడతాయి. చాలా విషయాలు నేర్పించినా సజీవ నిర్జీవ వస్తువుల పరిచయం చేయడం చాలా కష్టమైంది. సజీవ ప్రాణులు ఊపిరాడుతాయి, కదులుతాయి. నిర్జీవ వస్తువులు ఊపిరాడలేవు, కదలలేవు అని చెబితే నిరంజన్కు ఏమీ అర్థం కాలేదు. మేము ఊపిరాడతాం కదా, అలా నిరంజన్కు ప్రాణముంది, నాన్నకు అమ్మకు ప్రాణముంది. ఎందుకంటే ఊపిరాడతారు, ఒక చోట నుండి ఇంకో చోటికి కదులుతారు, ఆహారం తీసుకుంటారు. ఇలా ఎంతైనా సర్కస్ చేశాం. వాడి ముక్కు దగ్గర చేయించి ఊపిరాడే పద్ధతిని చూపించాం. అదే రకంగా మేజ, కుర్చీలకు ఊపిరుండదు అని కూడా ప్రయోగ రూపంలో చూపించాం. ఇలా చాలా రోజులు చెబుతూ పోతే వాడికి మాకు ప్రాణముంది అన్న విషయం మనసుకొచ్చింది. అదే రకంగా జంతువులకు కూడా ప్రాణం ఉంటుందన్న విషయం వాడికి తెలియజెప్పాం. అలాగే ఇంట్లో ఉన్న కుర్చీ, బల్ల, మంచం ఇత్యాది వాటికి ప్రాణం ఉండదు. ఒక చోటు నుండి ఇంకో చోటికి కదలవు, ఊపిరాడవు, వాటిని కొట్టినా వాటికి తెలియవు. ఇవన్నీ తెలిపి అందుకే అవి ప్రాణం లేనివని చెప్పడం జరిగింది. వారానికి 2-3 సార్లు మైసూరు జంతుశాలకు తీసుకెళ్ళి అక్కడి జంతువులను పరిచయం చేయడం జరిగింది. వాహనాలు సంచరిస్తాయి, కానీ వాటికి ప్రాణం లేదు. చెట్లు సంచరించవు, కానీ వాటికి ప్రాణముంది. ఈ విషయం తెలియచెప్పడం ఇంకా కష్టమైంది. వాహనాలకు ప్రాణముందా అని ప్రశ్నిస్తే వాడు అవును అని బదులు చెప్పేవాడు. ఎందుకంటే వాడి తలలో ప్రాణం ఉన్నవి మాత్రమే చలిస్తాయి. వాహనాలు సంచరిస్తాయి గనుక వాటికి ప్రాణముందన్నది వాడి లెక్క. అందుకని వాడికి వాహనాలు చూపించి రోజు వాటి ఎత్తు కొలిచి చూపించి అవి రోజు పెరగవు, ఉన్నంతే ఉంటాయి, అందుకే అవి సజీవులు కావు, నిర్జీవులు అని వాడి మనసులో నిలిచిపోయేలా చెయ్యాలంటే మాకు తల ప్రాణం తోకకొచ్చింది. ప్రాణులకు పిల్లలు పుడతాయి, నిర్జీవులకు అది వీలు కాదు అని తెలియజెప్పడానికి జంతువులను చూపించి, నాన్న, అమ్మ, పిల్లలను చూపించి, దూడలను చూపించి చెప్పడం జరిగింది. ఇదంతా చూపించిన తరువాయి కూడా దుకాణంలో ఒక పెద్ద ఫ్యాను, మరో చిన్న ఫ్యాను చూపించి ఇది ఆ ఫ్యాన్ పిల్లనా అని అడిగితే నిరంజన్ వెంటనే అవును అన్నాడు. అప్పుడు వానికి ఫ్యాన్ పిల్లల్ని కనదు అని తెలియజేయటానికి మళ్ళీ అదే అంగడికి వెళ్ళి చిన్న ఫ్యాన్ పెద్దది కాకుండా ఉండడాన్ని మనసుకొచ్చేలా చేసి ప్రాణులు మాత్రమే రోజులు గడిచే కొద్దీ పెరుగుతాయి, నిర్జీవులు పెరగవు, ఉన్నట్లే ఉంటాయి, ఒకే చోట ఉంటాయి, వాటిని మనమే స్థలం మార్చాలి అన్నది తెలియజెప్పిన తరువాత వాడికి కాస్త అర్థమైంది. అలాగే మొక్కలకు ప్రాణం ఉంటుంది అన్న విషయం తెలియజెప్పడానికి దాదాపు 1 నెల పట్టింది. విత్తనాన్ని తెచ్చి ఆ విత్తనాన్ని వాడి చేతిలో తాకించి అది ఎలా ఉంటుందన్నది చూపించాము. పిదప దాన్ని నీళ్ళల్లో తడిపి ఉంచి
దాని నుంచి మొలక ఎలా వస్తుందో చూపించి విత్తనాన్ని నుండే మొలక వస్తుందన్నది వాడికి అర్థమయ్యేలా చేసి విత్తనానికి ప్రాణం ఉండటం వల్లే మొలక వస్తుందన్న వాడికి తెలిసేలా చేశాం. తదనంతరం దాన్ని మట్టిలో నాటి అది కాస్త పెద్దదైన తర్వాత మొక్కలు నేలలో పెరుగుతాయి. అవి ఒకే చోట ఉండినా కూడా పైకి పెరుగుతాయి. కానీ బల్ల, కుర్చీ, బస్సు, లారీ ఇవి పెరగవు అన్నది తెలియజెప్పడమైంది. ఇలా సజీవుల నిర్జీవులకున్న వ్యత్యాసాన్ని తెలియజేసిన తర్వాత నీకు ప్రాణముందా అని ప్రశ్నిస్తే అవును ప్రాణముంది అని చెప్పేంత స్థాయికి ఎదిగాడు నిరంజన్. అదండి ఈ వారం అధ్యాయం 4వ అధ్యాయం నిరంజన్ దోశ తిన్నాడన్న పాఠం. ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం 5వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. ఆ అధ్యాయం దసరాలో పట్టుబడ్డ నకిలీ వైద్యుడు. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.